ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు. మన దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి నరేంద్ర మోదీ అని భాజపా గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పాదకర్మవానిపాలెం పార్టీ కార్యాలయ ఆవరణలో కేఎన్ఆర్ ఫౌండేషన్, బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదానం, ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసింహరావు పాల్గొని మాట్లాడారు. ప్రధానిగా ఆయన దేశానికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. అన్ని రంగాల్లోనూ దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న మోదీ ఆశయ సాధనలో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు. న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించగా స్ఫూర్తి హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, మెడికవర్, ఎంకే డెంటల్ ఆసుపత్రులు వైద్య శిబిరం ద్వారా సేవలందించాయి. ఈ కార్యక్రమంలో బొత్స జగదీష్, దిలీప్, భాజపా నాయకులు గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, కృష్ణంరాజు, యువశ్రీ, రోహిణి, తేజస్విని, నాగేశ్వరరావు, ముసలయ్య, ధూపం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రవికుమార్, డాక్టర్ మోనిక కోరుకొండ, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ కళ్యాణి తదితరులు వైద్య సేవలు అందించారు. ఈ రోజు మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 73వ జన్మదిన సందర్భంగా రాజవాక అసెంబ్లీ నియోజకవర్గం పాతకర్ణవనపాలెం పార్టీ కార్యాలయం ఎదురుగా మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేషంగా స్పందన ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసినట్లు అవుతుంది. ఎంతో మంది ప్రమాదాల్లో శాస్తూ అదేవిధంగా విష జ్వరాలు వచ్చి రక్తం లేక చనిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసినటువంటి రక్తదాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ఖ్యాతిని తీసుకొచ్చి విశ్వగురువుగా భారత్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మరి ఇప్పటికే 10 ఏళ్ల సుదీర్ఘ పాలన, సుపరిపాలన, రామరాజ్యం భారతదేశంలో నడుస్తుంది. వరుసగా 3వ ప్రధానమంత్రి అయి మరి ప్రపంచంలోనే ఎన్నడలేని విధంగా, ముఖ్యంగా భారతదేశంలో వరుసగా 3వ ప్రధానమంత్రి అయిన ఏకైక నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు. మరి ఈ రోజు మా పార్టీ పెద్దల సూచనల మేరకు మన బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా మా కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. ఈ యొక్క మెడికల్ క్యాంప్ మెడికవర్ హాస్పిటల్, అదేవిధంగా స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ మరియు ఎంకే డెంటల్ కేర్, ఇలా అందరూ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఉచితంగా టెస్టులు, ఈసీజీలు చేసి వారికి మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా ఆపరేషన్ అవసరం అయితే అది కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా గాజువాక పార్టీ ఆఫీసు కర్ణవానపాలెంలో మెగా మెడికల్ క్యాంపు మరియు డెంటల్ క్యాంపు అలాంటి కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సపోర్ట్ గా బొత్స దిలీప్ గారు ట్రస్ట్, అలాగే కేఎన్ఆర్ ఫౌండేషన్ వారు కూడా దీనికి సపోర్ట్ చేసి చాలా సూపర్ గా చేశారండి. వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో గాజువాక బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు. మరి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు నుంచి గాంధీ జయంతి వరకు కూడా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి పార్టీ పిలుపునిచ్చింది. మరి ఆ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఆ కార్యక్రమాలు విజయవంతం చేయాలని సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇంత చక్కటి మెడికల్ క్యాంప్ పెట్టినటువంటి ఉమా ఫౌండేషన్ వారికి, అలాగే కేఎన్ఆర్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి నమస్కారం అండి. ఈ రోజు అయితే మోదీ గారి బర్త్డే సందర్భంగా అయితే 73వ బర్త్డే సందర్భంగా అయితే ఇక్కడంతా ఏర్పాటు చేశామండి. మాకు పాతకర్ణవానపాలెంలోన బొత్స ఉమా గారు చారిటబుల్ ట్రస్ట్ అండ్ కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి అండి ఆర్గనైజ్ చేశాము. దీనికైతే ముఖ్య అతిథులుగా అయితే కేఎన్ఆర్ గారు అండ్ మిగతా బీజేపీ మెంబర్ సభ్యులు అందరూ పార్టిసిపేట్ చేశారండి. దీనికంత ఆర్గనైజేషన్ చేయడానికి మాకు సపోర్ట్ చేసినందుకంటే మెడికల్ క్యాంప్ నుంచి అయితే డెంటల్ వాళ్ళు, ప్లస్ ఇంత బ్లడ్ డోనర్ వాళ్ళు, మెడికవర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు సహాయకారాలు చేశారు. వాళ్ళు విలువైన టైం కూడా అంతే ఇక్కడ కేటాయించి మా ఫ్రీ మెడికల్ క్యాంప్ సపోర్ట్ కోసం అందరు కూడా అంతే వల్లనే బ్లడ్ డోనర్స్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ అండి.